అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అను, లేకపోతే సినిమా బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ అను, ఇంకోటను తెలుగు సినిమా అన్నది కొంతవరకు మారింది. అంటే అవే ఫ్రమ్ మన రెగ్యులారిటీ, ఇప్పుడు నువ్వు చెప్పిన రెగ్యులారిటీస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది సినిమా. సో అలాంటప్పుడు ఒక సినిమాని కి ఆడియన్స్ రావాలనుకున్నప్పుడు ఈ భజే వాయువేగం సినిమా ద్వారా ఏది బాగా హుక్ చేస్తుందని అనుకుంటున్నావు నువ్వు ఆడియన్స్ని? ఎమోషనే సార్, అంతే ఫైనల్గా. ట్రైలర్లో ఉన్న పాయింట్ చెప్దాం. చెప్పు. నేను చూసానని చెప్పాను కదా. ఎస్. సో ఈ మెయిన్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం ఒక ఫాదర్, ఒక సన్ హూ ఇస్ అన్ అడాప్టెడ్ సన్. అది కూడా అడాప్టెడ్ సన్. ఎప్పుడన్నా ఒక సొంత కొడుకు అంటే ఒక అడాప్టెడ్ సన్ ఫాదర్కి ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంటుంది. తనకు కొడుకు కూడా బాధ్యత ఉంటుంది ఫ్యామిలీ మీద. మీకు త్రూ అవుట్ ద ఫిలిం ఆ కొడుక్కి ఫాదర్ పట్ల ఉండే ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, ఆ బాధ్యత కానీ, అది ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే అదేదో అలానే నేనేదో డ్రామా లేకపోతే అదేదో కూర్చోబెట్టి డైలాగులు అలా కాదు. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఎమోషనల్ అవ్వాలో అలా ఉంటుంది. అది హార్ట్ ఆఫ్ ద ఫిలిం సార్. సో డెఫినెట్లీ నేను చెప్పిన ఆ సీరియస్నెస్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆడియన్స్కి ఒక మంచి విషయం చెప్పడం కానీ అది ఉంది. అండ్ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే ఈ రోజుకి ట్రెండ్కి తగ్గట్టు ఆ పేసీనెస్ కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న అది కానీ, అది ఉన్నది ట్రైలర్. క్యారెక్టర్స్లో ఉండే రియలిజం కానీ, వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మనకి ఇప్పుడున్న సొసైటీ ప్రకారం, ఇప్పుడు సొసైటీలో ఎలాంటి ఒకప్పుడు హీరో అంటే అతనే సొంతంగా వెళ్ళి నాయకుడు అవ్వడం అనేది ఉండేది. ఎందుకంటే అప్పట్లో 90sలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అది ఇది ఎక్కువ కాబట్టి మనకి నక్సలిజం అలాంటి సినిమాలు కూడా ఉండేవి. ఇప్పుడు చాలా మటుకు ఎవ్రీవన్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, ఎవ్రీవన్ ఆర్ ఎంప్లాయ్ టు ఎట్ సమ్ లెవెల్. సో ఇప్పుడు ఉండే హీరో ఇప్పుడు ఎవరిని కొంచెం ఎదిరిస్తున్నారంటే వాళ్ళని వెళ్ళి కొట్టడం అప్పట్లో హీరోయిజం ఉండేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తుంటే ట్రిక్కీగా డీల్ చేయాలి సిచ్యువేషన్. ఏదో కొంచెం ఎక్స్ట్రాగా ఒక పర్సన్ ఒక అమ్మాయితో మాట్లాడతారు, ముందే తెలుగు ఎవడరాను కొడుతున్నావు, ఇప్పుడు అది ఓవర్ అయిపోతుంది, ఇప్పుడు అవసరం లేదు. సో వెళ్ళి జస్ట్ పక్కన నిల్చొని అమ్మాయి పక్కన నిల్చొని మాట కలిపి తర్వాత నీకు కొంచెం పని ఉందిరా అని చెప్పి తీసుకెళ్ళిపోయేది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి వీడిని ఎక్కువ హీరోలా చూస్తాను కొట్టిన వాడికంటే. కొడితే ఈ అమ్మాయి కూడా ప్రాబ్లం, మళ్ళీ హెచ్ఆర్ దగ్గర ఎన్ని ఉంటాయి. నేను తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ అమ్మాయికి వీడు హీరో అవుతాడు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు హీరో డైలాగ్ ఉంది, అది వాళ్ళకన్నా నిన్ను చూస్తేనే ఎక్కువ భయంగా ఉంది మహేష్ బాబు. యా, సో అది ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పాను. మీకు మా సినిమాలో ఏం లేదు, బట్ జస్ట్ మనకి డిస్కషన్ వైజ్ చెప్పాను. సో ఇప్పుడు ఉండే సొసైటియల్ నార్మ్స్ ప్రకారం ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఎలా ఉంటే ఒక హీరోయిక్ గా ఉంటది, హీరోలా కనిపిస్తాడు, లేకపోతే ఒక హీరో అవుతాడు. ఎస్, అంటే అండ్ హీరో అంటే దూరం కాదు, మన మధ్యలోనే ఉండాలి. 10 మంది ఉంటే 10 మందిలో వాడు చేసిన పని మనకి హీరోయిక్ గా అనిపించాలి. అలాంటి క్యారెక్టర్ ఉండాలి. వాడు అవే ఉండకుండా మన మధ్యలోనే ఉండాలి. మనము ఈ డెసిషన్ తీసుకుంటే వాడు ఒక్కటి ఈ డెసిషన్ తీసుకున్నందుకు హీరో అవ్వాలి, కానీ వాడు ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ చేసినందుకు కాదు. ఓకే, అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక రకమైన జనరాలిటీ వచ్చింది సినిమాలో, ఒక డ్రామా లాగా కాకుండా జనరల్ ట్రీట్మెంట్స్. ఎస్. సో ఆ జనరల్ ట్రీట్మెంట్ లో ఉంచుకుంటూ మనం ఎమోషన్ ఇప్పటికీ ప్రతి ఇంట్లో మనకు ఆ ఫాదర్ కి కొడుకు అంటే ఇష్టం, అమ్మకి కూతురు అంటే ఇష్టం, మన సిస్టర్ కానీ వైఫ్ కానీ, ఈ ఎమోషన్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవి ఎర్తున్నంత వరకు ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ సొసైటీ ఎగ్జిస్ట్, యాజ్ లాంగ్ యాజ్ దిస్ నేచర్ ఎగ్జిస్ట్, ఇట్ విల్ బీ దేర్. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ దేర్, సినిమాలో కూడా అది ఉంటుందని నమ్ముతున్నాను. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ దేర్ ఇన్ యూ కెన్ రిలేట్ టు ద పర్సన్ హూ ఇస్ ఎమోటింగ్ ఆన్ స్క్రీన్. అంటే నార్మల్గా ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా డేటింగ్లని, రిలేషన్షిప్ అని, ఏదో లివింగ్ టుగెదర్ అని ఆ సొసైటీ వచ్చేసింది. ఇప్పుడు మనకి సుప్రీం కోర్టే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పులేదని చెప్పింది. సో ఈ టైంలో అంటే నీకు అసలు ఇలాంటివి ఏమి లేవా? అటుపక్క ఆలోచించలేకపోతున్నావు? అటుపక్క అంటే సార్ డేటింగ్లు, రిలేషన్షిప్ అలాంటివి ఏమి అసలు? అరే పెళ్ళికి దానికి సంబంధం ఏంటి? సార్ అదే కదా సార్ చెప్పాను. ఇప్పుడు ఒకప్పుడు
మనకేమంటారు ఇలాంటివి చేయకుండా ఉండడం అనేది నార్మల్. ఈరోజు అలాంటివి చేయకుండా ఉండడం అనేది కరెక్ట్‌గా ఉండడం, హీరోయిక్‌గా ఉండడం. సో, ఐ వాంట్ టు బి ఎ హీరో ఇన్ దిస్ జనరేషన్. విచ్ ఈస్ బీయింగ్ నార్మల్ ఫర్ ప్రీవియస్ జనరేషన్. సో అదే సార్. అంటే ఇప్పుడు లివింగ్ టు అది తప్పని కాదు, తప్పు ఒప్పు అని కాదు. మనం అంటే నేను ఎందుకు అడిగానంటే నేను ఐ వాంటెడ్ టు యు యు హావ్ గ్రోన్ ఎ లిటిల్ ఎమోషనల్. సార్. అంటే నీ కెరీర్ నువ్వు ఏం నమ్ముతున్నావు, అది ఏంటి ఈ రోజున అని చెప్పే చిన్న ఎమోషనల్ పిచ్ లోకి వెళ్ళావు నువ్వు. నేను నిన్ను బ్యాక్ తీసుకొచ్చి కొంచెం జావియల్ మూడ్ లో పెట్టడం కోసం అడిగాను. యాక్చువల్గా ఐ నో దట్ యు ఆర్ మ్యారీడ్, బట్ ట్రెండ్స్ ఆర్ యాజ్ సచ్ ఇన్ ది సొసైటీ. అండ్ దానివల్ల ఏమవుతున్నది అంటే ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా బాగా దే ఆర్ గెటింగ్ అలాంగ్. అంటే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మనము అది చూడాలి. బట్ ఎప్పుడైనా సరే ఓ రిలేషన్షిప్ కానీ, ఒక బాధ్యత కానీ, ఓ ఫ్యామిలీ కానీ అవైతే ఎప్పటికీ మారవు. ఎప్పటికీ మారవు. సో ఈ ముందైతే మనము ముందు ఒక 20 years బ్యాక్, 10 years బ్యాక్ అయితే 9 o'clock అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్తాం. బట్ అది మారుతాయి. ఇంటి దగ్గర వైఫ్ గానీ, మదర్ ఫాదర్ గానీ దే ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్. గంట లేట్ గా వెళ్ళినా, 2 hours లేట్ గా ముందంటే అసలు ఒకప్పుడు కాలేజ్లో అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే పెద్ద విషయం ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరైనా నచ్చొచ్చు, వాళ్ళిద్దరు దే మైట్ ఫాల్ ఇన్ లవ్ అనేది ఇప్పుడు ఒక నార్మల్ థింగ్. నార్మల్. ఒకప్పుడు అది లవ్ చేయడం అంటేనే తప్పు అన్నట్టు ఉండేది ఒకప్పుడు. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నార్మల్ గా యూ డిడ్ నాట్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ సార్, యూ నెవర్ ఎంటర్టైన్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. నెవర్. బికాజ్ రామా ఇస్ ఎ గుడ్ బాయ్. గుడ్ బాయ్ అని కాదు సార్, నాకు నేను అనుకుంటున్న అంటే దీని ప్రకారం, నా గోల్ ప్రకారం, నేను చూస్తున్న నా లైఫ్ ప్రకారం ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎ సర్టెన్ వే. ఓన్లీ దెన్ ఐ కెన్ మీ హీరో గారి లాగా అలాగే కొంచెం అది కూడా నేర్చుకున్నాం అనుకోండి. అప్పుడే మనం మొత్తం ఎనర్జీ దీని మీద పెట్టగలుగుతాం సార్. ఇప్పుడు అలాంటివి ఏమన్నా చేస్తే మనకు తెలియకుండా మనలో ఒక ఆరా అనేది తగ్గుతుంది అని నా ఫీలింగ్. అది ఎవరికి తెలియకపోయినా మనకు తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది. అది మన అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనే ఆరా ఆయన చూస్తే, ఇప్పుడు ఆయన 6 feet పైన హైట్ కాదు, ఆయన ఏమి ఫుల్ ఫెయిర్ కాదు, ఇది కాదు. కానీ అసలు ఆయన చూస్తే ఒక ఆరే భలే ఉన్నాడు. అది ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసే పనుల వల్ల, దేర్ లైఫ్ స్టైల్ ఇన్ ఎవ్రీ యాంగిల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు నమ్మే సిద్ధాంతం, వాళ్ళు కష్టపడే విధానం, వాటన్నిటి వల్ల సంప్రదాయం వాటి వల్లే వస్తుంది సార్ ఒక మనిషికి అదనేది. అది మనము ఇలాంటి పనులు చేసి మనం ఓకే మనకు మాత్రం తెలుస్తుంది. అది మనం ఎంత కాదనుకున్నా అది మనలో ఉండే ఆరాని డిస్టర్బ్ చేస్తుంది. మనము ఇన్ కేస్ మనం కరెక్ట్గా మనం బిలీవ్ చేస్తున్నట్టు లేము అని అంటే తెలియకుండా మనం కాన్ఫిడెన్స్ మన పనిలో కూడా తక్కువ అవుతుంది. మనం అనుకున్నాం కానీ అలా మంచిగా ఏం లేక ఇక్కడ కూడా కొంచెం ఏదో వేరే రూట్ తీసుకుందాం. మనం నమ్మిన దానికి ప్రాపర్గా ఉన్నాము అని అంటే లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో ప్రాపర్గా ఉంటేనే మనం మన వర్క్లో కూడా ప్రాపర్గా ఉండగలుగుతామని నేను నమ్ముతాను. గ్రేట్, రియల్లీ గ్రేట్ స్టేట్మెంట్. ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరూ మాట్లాడలేరు ఇలాగ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐమ్ టెల్లింగ్. నీ బ్రాటప్ లేకపోతే నీ తాలూకా ఏంటో నీ జాతకం బ్రాటప్ కూడా అయి ఉండొచ్చు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ భజే వాయువేగం అందరూ మొత్తానికి ఆంజనేయ స్వామి వైపు వెళ్ళిపోతున్నారు. మొత్తం తెలుగు సినిమాలు మొన్న హనుమాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా దీని మీద? డివోషన్ ఎలిమెంట్ ఎక్కడా లేదు సార్ సినిమా. ఇది డివోషన్ కి ఆంజనేయ స్వామికి సంబంధించిన సినిమా అయితే ఏ రకంగానూ కాదు. అయితే మాకు టైటిల్ బేసిక్ చాలా రోజు సినిమా అయిపోయిన టైటిల్ మాకు ఇంకా ఫిక్స్ అవ్వట్లా. అయితే నాకు ఈ సినిమాలు మీరు ట్రైలర్ చూసారు కదా, స్పీడ్ రేసు ఆ టైప్ లో ఉంటుంది, రేసీగా ఉంది. కానీ మాకు ఇప్పుడు మేము సరే అలాంటి టైటిల్ స్పీడ్ అనో రేస్ ఇట్లాంటిది ఏమన్నా పెడితే మేము చెప్దాం అనుకుంటుంది యాక్చువల్లీ ఒక ఎమోషన్ ఏదైతే ఉందో, మేము తీసిందో ప్రాపర్ తెలుగు ఎమోషన్ ఉన్న సినిమా, దాన్ని ట్రీట్ చేసిన విధానం అలా రేసీగా స్పీడ్గా ఉంటుంది. సో మేము ఇప్పుడు స్పీడ్ రేస్ అని పెడితే అవేగా వెళ్ళిపోతాం అనిపించింది. సో ఆ టైటిల్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు, భజే వాయువేగం అని పెడదాము. ఆ వేగం అనే వాయువేగం అనే దాంట్లో మన సినిమా పేసు ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, అండ్ ఆ తెలుగుతనం ఉంటుంది.
కరెక్ట్ టైటిల్ నేను. అండ్ లక్కీగా టీజర్ లాంచ్ అప్పుడు హనుమంతుడి విగ్రహం ముందే చిరంజీవి గారు టీజర్ లాంచ్ చేశారు. అవును. సో అలా కలిసి వచ్చింది. అదే ఒక చిరంజీవి విగ్రహం ముందు ఇంకో చిరంజీవి అంటే అది ఆయన ద్వారా బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. అదే ఆంజనేయ స్వామి పేరు కూడా చిరంజీవి. అవును అవును. 7 చిరంజీవులు ఉన్నారు. అందులో మొదటి చిరంజీవి ఆంజనేయ స్వామి, ఆఖరి చిరంజీవి మన చిరంజీవి. సో అది నార్మల్గా నేను భజే వాయువేగం అని పెట్టగానే ఇది కూడా ఏదైనా హనుమంతుడి కాన్సెప్ట్ ఏదైనా ఉందేమో ఇందులో, నువ్వే హనుమంతుడేమో ఇందులో. అంటే మేబీ ఆపాదించుకుంటే అలా అవుతుంది. అదే అంటున్నా, ఎందుకంటే మరి అన్నిటినీ సాధించి తీసుకొచ్చిన వాడు రామాయణంలో మెయిన్ క్యారెక్టర్. అవును సార్, ఆ రకంగా చూసుకుంటే లార్డ్ హనుమానే కదా. అవును. సో నువ్వే లార్డ్ హనుమాన్ ఇక్కడ. సార్ కరెక్టే సార్, యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. అదే అంటున్నా, మరి ఆయన ఎంత కష్టపడ్డాడు అక్కడికి వెళ్ళడానికి, ఎంతమంది రాక్షసులు చంపాడు, సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళడానికి, అవును, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు కదా. సో అవును, మీరు ఇక్కడ హీరో పడ్డ కష్టం, దానికి సాధించి తీసుకురావడం, కష్టాలను ఎదుర్కోవడం, మన ఎట్లాంటి ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయడం, మొత్తానికి సాధించడం, ఇవన్నీ డెఫినెట్లీ ఆపాదించుకోవచ్చు. అదే అందుకే అంటున్నా.